గంగ భూమిపైకి ఎందుకు వచ్చింది? భగీరథుడి తపస్సుకి కారణమేంటి? ప్రకృతి సహజంగా వర్షం పడటం వల్ల లేదా మంచు కరగడం వల్ల వచ్చిన నీరు చిన్నపాయలు, వాగులు, సెలయేళ్ళు కలయిక వలన పల్లపు ప్రాంతానికి ప్రవహించి నదులు ఏర్పడ్డాయని చెబుతారు. కానీ హిందూ పురాణాల్లో వ్యాస మహర్షి రాసిన రచనల్లో ఇదంతా దైవకృప వలన ఏర్పడ్డాయని తెలుపబడింది. ఇదిలా ఉంటే గంగాదేవి భూమిపైకి ఎందుకు వచ్చింది? గంగా అవతరణ ఎలా జరిగింది? భగీరథుడు దేనికోసం తపస్సు చేశాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజు, ఆమెను అంతా పూజించవలసిన రోజు ఏమిటంటే గంగా సప్తమి, అనగా వైశాఖ శుక్లపక్షి సప్తమి. ఇక పురాణాల్లోకి వస్తే ఒకప్పుడు సగరుడు అనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడు అనే కుమారుడు, వైదర్భికి 60,000 మంది కుమారులు కలిగారు. ఇక సాగర్ రాజు అశ్వమేఘ యాగం చేతల పెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగలించి కుయుక్తితో దానిని కపిల మహర్షి దగ్గర కట్టివేశాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన యువరాజులు కపిలుడే తనని బంధించాడు అని భావించి ఆయనను ఘాటుగా విమర్శించారు. అందుకు ఆగ్రహించిన ఆ ఋషి రాజకుమారులు అందర్నీ భస్మంగా మారుస్తాడు. అయితే సాగర చక్రవర్తి రెండో భార్య కుమారుడు అసమంచ, అతని కుమారుడైన అసుమన్ తమ తప్పుని క్షమించి శాంతించమని ఆ ఋషిని వేడుకున్నాడు. దాంతో శాంతించిన ఋషి దేవలోక నుండి గంగను భూమి మీదికి తేగలిగితే రాకుమారులు ఆత్మలు శాంతిస్తాయి అన్నారు. దివి నుంచి భూమికి గంగను తీసుకురావడానికి ఆ రాకుమారుడు చేసిన ప్రయత్నం విఫలమైంది. దాంతో అతని మనుమడైన భగీరథుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గంగను భూమి మీదికి పంపవలసిందిగా ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ కరుణించగా గంగ ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని, ఆ శక్తి ఒక శివునికే ఉందని చెప్పాడు. దాంతో భగీరథుడు శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై అతని కోరికను తీర్చడానికి అంగీకరించడమే కాక గంగను తన తల మీదనే ఉంచుకుంటాను అని చెప్పాడు. అయితే గంగ అహంకారంతో శివుడి తలనే వంచానని విరవీగింది. గంగ అహాన్ని గమనించిన శివుడు ఆమెను ఏకంగా తన జటాజుటంలో బంధించాడు. మార్గం భగీరథుడు మరలా గంగను క్షమించి భూమిపైకి పంపమని శివమహారాజును కోరగా అందుకు ఆయన అంగీకరించి గంగను భూమి మీదికి పంపాడు. భగీరథుడు గంగా ప్రవాహాన్ని ఎంతగా క్రమబద్ధీకరించినప్పటికీ అత్యుత్సాహంతో గంగ మహర్షి జాహ్నవి హోమాన్ని చిందరవందర చేస్తుంది. దానికి ఆగ్రహించిన ఆయన గంగను అవపాసన పట్టడంతో భగీరథుడు సమస్యలు మరలా మొదటికి వచ్చింది. పట్టువిడిన భగీరథుడు గంగను కరుణించి విడుదల చేయమని మహర్షిని కోరాడు. అందుకు జాహ్నవి అంగీకరించి ఆమెను తన చెవి నుండి విడవడంతో తన పూర్వీకుల భస్మాలు పై గంగను ప్రవహింపచేసి వారికి ముక్తి కలిగించాడు. ఇక జాహ్నవి ముని చెవి నుండి జన్మించింది కావున గంగకి జాహ్నవి అనే పేరు వచ్చిందని ఒక పురాణ కథ ఆధారంగా తెలుస్తుంది. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.